మీ అందరికీ కూడా మాట్లాడుతుంది. నేను ఎప్పుడు కూడా మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు ఆ రోజుల నుంచి కూడా సమానంగా అన్ని కులాలకు సమానంగా పనిచేస్తూ ఎవరికి కూడా నష్టం లేకుండా పనిచేసిన వ్యక్తి కాకా వెంకటస్వామి గారు. నేను కూడా ఎంపీగా ఉన్నప్పుడు మీరందరూ నన్ను గెలిపించిన తర్వాత నేను కూడా అదే బాటలో నడిచి మీ అందరికీ కూడా సరైన జస్టిస్ చేయడానికి నేను ఎప్పుడు కూడా పనిచేస్తున్నాను. మీ అందరికీ మొన్న అందరూ మన సోదరులు వచ్చినప్పుడు నేను ఇదే చెప్పినాను. నా ప్రాంతంలో ఒక లెదర్ ఇన్స్టిట్యూట్ ఉంది. దాంట్లో ఇమ్మీడియట్లీ 10 లక్షల రూపాయలు ఇచ్చి 15,000 ఉద్యోగాలు కల్పించడానికి మన మాదిగ సోదరులకు తొందరగా చేపిస్తానని చెప్పి వారందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఎప్పుడు కొడతారు తెలుసా? ₹1,00,000 అకౌంట్లో వచ్చినప్పుడే కొడతారు కాదమ్మా. అదే ₹1,00,000 అంటేనే కొడుతున్నారు. ఉద్యోగం అంటే కొడుతున్నారు కానీ ₹1,00,000 అంటే కొడుతున్నారు. కానీ మీకు మళ్ళొక్కసారి విశ్వాసం ఇప్పిస్తున్నా, అన్ని చోట్ల కూడా మనకు ఒక మంచి జగ్జీవన్ రామ్ మాదిగ భవన్లు కూడా నా కాన్స్టిట్యూన్సీలో ఒక మంచి భవనం కట్టిస్తానని చెప్పి మన బాపయ్య గారు చెప్పినాను. పెద్దపల్లిలో కూడా ఒక మంచి భవనం ప్రభుత్వ స్థలాల్లో ఒక ఐడెంటిఫై చేసి ఇప్పుడే విజయరమణారావు గారు చెప్పినారు, సార్ మీ కొడుకు గెలిచిన తర్వాత మనమిద్దరం కలిసి ఈ సమాజానికి ఏదో ఒక మంచి కార్యక్రమం తీసుకుందామని చెప్పి వారు ఇప్పుడే మాట ఇవ్వడం జరిగింది. డెఫినెట్లీ మనము పెద్దపల్లిలో అందరం కలిసి ఈ కార్యాచరణ తీసుకుందాం. రిజర్వేషన్స్ ఇప్పించినారు బీజేపీ పార్టీ వారు ఎప్పుడు కూడా ఇదే చెప్తున్నారు. 3 ఎంపీస్ కూడా చెప్పినారు మొన్న ఏమని, మేము గెలిస్తే మేము కాన్స్టిట్యూషన్లు మార్చి రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పి 3 ఎంపీస్ కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు అమిత్ షా గారు, మోడీ గారు వీళ్ళందరూ కూడా రిజర్వేషన్స్ రద్దు చేస్తానని చెప్పి అనేక సార్లు చెప్పడం జరిగింది. ఇది ఒక అవకాశం. ఇప్పుడే మేడిపల్లి బాపయ్య గారు చెప్పినట్టు పార్లమెంట్లో 2/3 మెజారిటీ ఉంటేనే కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయవచ్చు, రిజర్వేషన్స్ రద్దు చేయవచ్చు. మీరందరూ కూడా రాహుల్ గాంధీ గారు ఏదైతే మనకు అందరికీ కూడా మన అండగా ఉంటానని చెప్పి మనకు మాట ఇచ్చినారో, కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యర్థులను మనం గెలిపిస్తే ఈ రిజర్వేషన్స్ రద్దు కాదని చెప్పి మీ అందరికీ కూడా మళ్ళొకసారి మీ విజ్ఞప్తి చేస్తున్నాడు. మీరందరూ కూడా గమనించాలి, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు మనందరికీ మాట ఇచ్చిండు. మహాలక్ష్మి స్కీమ్లో 2,500 రూపాయలు మన అకౌంట్లో వేస్తానని చెప్పినారు. అయితే ఒక కేసీఆర్ గారు మొన్న మాట్లాడుతుంటే అన్నారు, అరే మీరు ఏమి ఇంకా హామీలు అమలు చేయలేదని చెప్పి వారు ఒక ప్రశ్న వేశారు. కానీ మనందరికీ తెలుసు, అమ్మా మీరు గెలిపించింది మాకు 4 నెలల క్రితం, 2 నెలలేమో ఈ కోడ్ రావడం జరిగింది, అంటే కేవలం 3 నెలలు అయింది. అయితే నేను ఒక మహిళను అడిగిన, అమ్మ గర్భిణి అయితే ఎన్ని నెలలు అయితే పిల్ల పుట్టనికి అని అడిగితే, సార్ 9 నెలలు అవుతుంది. ఎన్ని నెలలమ్మా? 9 నెలలు అవుతుందా లేదా? కానీ మీరు 3 నెలలైనా డెలివరీ కావాలంటే అది సాధ్యమా? నిజంగా చెప్పండి, సాధ్యమా? అదే పరిస్థితి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. మీ అందరికీ ఏదైతే హామీలు ఇచ్చినారో మనకు 2,500 రూపాయలు రావాలి. ఇప్పుడే నా సోదరులు చెప్పినారు, సార్ దళిత బంధు కింద కేవలం 75 మందికి ఇచ్చినారు, దాంట్లో కూడా సగం పైసలు కమిషన్లో తీసుకున్నారని చెప్పి మన సోదరు చెప్పినాడు. అంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉండేనో, ఈ నిధుల ద్వారా మనకు ఆర్థికంగా మంచిగా అయ్యే అవకాశం ఉండేనో అవన్నీ కూడా రద్దు చేసిన కేసీఆర్ నాకు చెప్పినాడు అప్పుడు, సార్ నేను దళితుల కోసము 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సంవత్సరానికి అని చెప్పి నాకు నచ్చి చెప్పడానికి ట్రై చేసిండు. అప్పుడు దళిత ముఖ్యమంత్రి అని చెప్పి ఇవ్వలేదు, కానీ నేను మీకు ఎక్కువ నిధులు ఇస్తానని చెప్పినాడు. కానీ ముఖ్యమంత్రి అయితేనే అది మర్చిపోయినాడు ఆ సంగతి. మీ అందరు తెలుసు, మీకు 3 ఎకరాల భూమి ఇస్తాడు అన్నాడా లేదమ్మా? కానీ ఇచ్చిన 3 ఎకరాల భూమి. అయితే నేను ఒకసారి అడిగిన, కేసీఆర్ గారు మీరు 5 లక్షలు ఇస్తే ఈ 3 ఎకరాల భూమి రాదు, మీరు దీన్ని 10 లక్షలు చేయాలని చెప్పి 10 సంవత్సరాల క్రితం వారికి చెప్పడం జరిగింది. మీరు అదే ఆ రోజులలో 10 లక్షల రూపాయలు చేసినట్టే ఈరోజు మన దళితులకు 3 ఎకరాల భూమి సుమారు ₹1 కోటి విలువ ఉండేది. కానీ కేసీఆర్ ఇదే అనుకున్నాడు, అరే వీళ్ళకు ఎక్కువ ఆర్థికంగా మంచిగా ఉంటే దళితులు ముందుకు వెళ్తారు, వీళ్ళను వెళ్ళనీయకుండా
మనకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. కానీ ఈ 5-6 లక్షల చెప్పి మన దళితులకు సంతోషం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరూ కూడా ఒక విషయం గమనించాలి. నిజంగానే దళితులకు మంచిగా పనిచేయాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి మీ అందరికీ కోరుతూ, మీరందరూ కూడా ఏదైతే కాంగ్రెస్ చాలా గొప్ప పదవులు పొంది ఈ దక్షిణ భారతదేశం నుంచి చాలా పేరుగాంచినటువంటి నాయకుడు వెంకటస్వామి గారు, ఆయన యొక్క మనవడు ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ దక్షిణ భారతదేశం నుంచి ఆయన కూడా ఆ స్థాయికి రావాలని చెప్పి మేమంతా కూడా మేము కోరుకుంటూ, రేపు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా చేతి గుర్తుకు ఓటేసి మీ యొక్క చిరంజీవి అయినటువంటి గడ్డం వంశీకృష్ణ గారిని పార్లమెంట్ పంపిస్తామని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులు, మీడియా వాళ్ళందరికీ కూడా, మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమంలో అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నటువంటి నా తల్లులందరికీ, మాదిగ తల్లులందరూ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అందరూ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గట్టిగా చెప్పండి అమ్మా, పెద్దపల్లి మహిళలు ఎట్లుండాలి? చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. థ్యాంక్ యూ.